ఈ దేశం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సంబరాలు జరుపుకునే, పండగ చేసుకునే ఉత్సాహాన్ని అనుభవించే మూడ్లో ఉందా అంటే లేనే లేదు. ఎవరిని అడిగినా లేదు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. దేశం మొత్తం కూడా బాధాకరంలో, విషాద ఛాయలో ఉంది అని చెప్పేసి సమాధానం కూడా ఇస్తారు. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడి తరువాత యావత్ దేశంలో కుల మత రహితంగా, అంటే కొన్ని పార్టీలను పక్కన పెట్టండి, వాళ్ళు మత రాజకీయాలు చేస్తారు, వాళ్ళని వదిలేస్తే ఒకే రకమైన మైండ్ సెట్లో ఉన్నారు ప్రజంతా కూడా. అందాల కాశ్మీరంలో కాటు వేసిన ఉగ్రవాదం, అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటే తీరు గురించి దేశంలో ప్రజంతా కూడా విషాదంలో ఉన్నారు. ప్రత్యేకించి మోదీ గారు కూడా దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు దౌత్య నిషేధాలను కూడా విధించారంటే చాలామంది చెప్తున్నట్లుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక యుద్ధ వాతావరణం వచ్చేసిందనేసి కూడా చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశాడు. మే 2వ తేదీన అమరావతి నగర పునర్నిర్మాణానికి రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించాడు. ఇది టైమా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రధానమంత్రి మోదీ గారిని కలిసి మేమంతా కూడా మీ వెనుక ఉన్నాం, పాకిస్తాన్ విషయంలో ఎక్కడా కానీ బ్యాక్ స్టెప్ వేయకండి, యావత్ దేశం మొత్తం కూడా మీ వెనుక ఉంది అని చెప్పేసి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేసి రావాల్సింది పోయి అక్కడికి వెళ్ళి మే 2వ తేదీన అమరావతి నగర పునర్నిర్మాణానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించాడు. అమరావతి ఏ రకంగా తమ రాష్ట్ర పురోభివృద్ధికి అక్షయ పాత్రలాగా మారబోతున్నదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారంట మోదీ గారికి. దానికి మోదీ గారు అమరావతి నిర్మాణంలో పచ్చదనానికి పెద్దపీట వేయాలని చెప్పేసి సూచిస్తూ జపాన్లో అనుసరిస్తున్నటువంటి మియావాకి విధానం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తెచ్చారంట. ఆ పద్ధతిలో త్వరగా పచ్చదనం విస్తరించే పనులు కూడా చేపట్టాలని చెప్పేసి సూచించారంట. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏమంటే, సాధారణంగా ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళి ప్రధాని కలిసినా సరే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానుకగా సమర్పించి సాల్వాలు కప్పి అభినందించిన తర్వాత భేటీ అవుతూ ఉంటారు. అయితే ఈ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాలు, సత్కారాలు చేసుకోగలిగే మూడు లేదని చెప్పేసి అభిప్రాయపడినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈసారి అలాంటి లాంఛనాలు పాటించకుండా కేవలం వచ్చి సింపుల్గా ప్రధానమంత్రి మోదీ గారిని కలిసి ఆహ్వానించి ఆ అమరావతి గురించి చర్చించి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, యావత్ దేశం ఇప్పుడున్నటువంటి విషాద స్థితికి మద్దతు తెలియజేయడానికే కదా. ప్రధానికి సత్కారాలు వంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉన్నాడు. మరి అదే స్ఫూర్తిని అమరావతి పునర్నిర్మాణ వేడుకల విషయంలో కూడా పాటించవచ్చు కదా. అమరావతి కోసం ఇప్పుడు జరగబోతున్నది మొదటి శంకుస్థాపన ఏమాత్రం కాదు కదా. ఆల్రెడీ కొబ్బరికాయలు బోల్డని కొట్టారు. ఇదే ప్రధానమంత్రి మోదీ గారు గతంలో కూడా ఎన్నోసార్లు వచ్చాడు, గతంలో కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసిన కార్యక్రమానికి మళ్ళీ నానా హంగు ఆర్భాటం కూడా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కేవలం ప్రధానమంత్రి ముందు బల ప్రదర్శన చేసుకోవడానికే తప్ప ఈ సభ మరెందుకు కూడా పనికిరాదు. ఈ పునర్నిర్మాణ శంకుస్థాపన సభ ఎంత గ్రాండ్గా జరిగితే అంతగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అనే మాయమాటలు చెబితే అంతకు మించినటువంటి మోసం మరొకటి ఉండదు. అమరావతి నగరం ఏర్పడే అద్భుత తీరును బట్టి పెట్టుబడులు కూడా వస్తాయి. కాబట్టి వేడుకలు, శంకుస్థాపన సంబరాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పునరాలోచన చేస్తే చాలా బాగుంటుంది. అలాగని కార్యక్రమాన్ని వాయిదా వేయాలని చెప్పేసి కాదు, ప్రధానమంత్రి మోదీ గారు రాకూడదో అనేసి కూడా కాదు, ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా ప్రధానితో పాటు రాష్ట్ర మంత్రులు, కీలక అధికారులతో మాత్రం కలిసి శంకుస్థాపన జరిపిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి?
సిచ్యువేషన్ తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం అప్రాక్సిమేట్గా 2400 బస్సులు పెట్టి దాదాపు 5 లక్షల మందిని సమీకరించే ప్రయత్నం కూడా చేస్తుందంట. కోట్ల రూపాయలు సభా నిర్వహణకు వెచ్చించే బదులుగా ఒక నిర్దిష్ట మొత్తంగా కొన్ని కోట్ల రూపాయలను పహల్గామ్ అమరుల స్మృతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేశ రక్షణ నిధికి సమర్పిస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగాను గౌరవప్రదంగాను ఉంటుంది కదా. ఎవరైతే మరణించారో వాళ్ళకంతా కూడా కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేయండి, వాళ్ళ ఫ్యామిలీలు సెటిల్ అయిపోతాయి కదా. ఈ విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు ప్రధాని మోదీ గారు కూడా పునరాలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఇటువంటి విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా పునరాలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఇలా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చాలామంది ప్రశ్నిస్తున్నది ఏంటి, కాశ్మీర్లో సరైన భద్రత లేకపోవడం, భద్రతా వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం, ఆర్మీ రిక్రూట్మెంట్ సరిగా చేయకపోవడం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, సరిగా రిక్రూట్మెంట్ కూడా జరగడం లేదు. మరి ఇలా వృధాగా చేసే డబ్బులు ఆ విధంగా రిక్రూట్మెంట్ చేసుకొని బలగాలను పెంచుకోవచ్చు కదా, పెంచుకొని దేశ ప్రజలకు రక్షణగా నిలబడచ్చు కదా. శాంతి భద్రతల విషయంలో దేశం చాలా కఠినంగా ఉండాలి, దానికి తగ్గట్టుగా ముందుకు కూడా ప్రయాణం చేయాలి.